ముస్లిం రిజర్వేషన్లపై సుధీర్ బాబు కమిటీ ఇచ్చిన నివేదిక తప్పుల తడకగా ఉందన్నారు బీజేపీ ఫ్లోర్ లీడర్ కిషన్ రెడ్డి. కమిటీ నివేదిక అంతా ఎంఐఎంకు అనుకూలంగా ఉందన్నారు. రిజర్వేషన్లపై ఏర్పాటు చేసిన బీసీ కమిషన్ కు తక్కువ వ్యవధి ఇవ్వడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు కిషన్ రెడ్డి. నోట్ల రద్దుపై పార్లమెంట్లో చర్చించని కాంగ్రెస్ శాసనసభలో చర్చించాలని పట్టుబట్టం విచిత్రంగా ఉందన్నారు ఆయన. నియమించినటువంటి సుధీర్ కమిటీ ఏదైతే నివేదిక ఇచ్చిందో అది తప్పుల తడక, అది పూర్తిగా దారుసాలంలో తయారు చేసినటువంటి నివేదిక. అది దానిపైన బీసీ కమిషన్ అభిప్రాయ సేకరణ చేయడం కోసము ఏదైతే ప్రకటించిందో అది కూడా 14 నుంచి 17 వరకు 4 రోజులలో ప్రజలు నివేదిక చదివి వాస్తవాలు తెలుసుకొని తమ అభిప్రాయాలు వ్యక్తం చేయాలని ఏదైతే ప్రభుత్వం సమయం ఇచ్చిందో, గడువిచ్చిందో అది పూర్తిగా లోపభూయిష్టంగా ఉంది. ఆ టైం ఇవ్వడం ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు సుధీర్ కమిటీ ద్వారా మరియు 12% రిజర్వేషన్ ముస్లింలకు తీసుకొస్తామని, మతపరమైన రిజర్వేషన్ తీసుకొస్తామని ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తుందో అర్థం కావడం లేదు. శాసనసభలో నోట్ల రద్దుపైన చర్చిస్తారట. ఒక దిక్కు లోక్సభ జరుగుతూ ఉంది, లోక్సభలో చర్చ జరగాలి. లోక్సభలో చర్చకు కాంగ్రెస్ పార్టీ ముందుకు రాదు, పరిగెత్తిపోతుంది. ఇక్కడ మాత్రము చర్చ జరగాలని కోరుకుంటది. ఎక్కడైతే చర్చ జరగాలో, ఎక్కడైతే అవసరమో, ఏ వేదిక అయితే దాన్ని నిజంగా ఈ అంశం ద్వారా చర్చ జరిగితే ఉపయోగమో అక్కడ చర్చ జరపడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు రాదు తప్ప ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీ నోట్ల రద్దు మీద చర్చ జరగాలని చెప్పి ఈరోజు ఒత్తిడి చేయడం అవుతున్నదో ఇది పూర్తిగా దివాలా కోరు విధానము.